దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగుండాలి నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని కొడుకును ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఆయన రెక్కల నీళ్ళలో మనందరినీ దాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు. వచ్చిన వారి కొరకు ప్రార్థించండి. ఇంకా మార్గ మధ్యలో ఉన్న వారు కూడా త్వరగా వచ్చేలాగా ప్రార్థన చేయండి. అనేకమైన మంది బలహీనంగా ఉన్నారు. వాతావరణంలో మార్పును బట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. శుక్రవారం దినాన్ని అందరూ కూడా దేవుని సందుకు వచ్చేలాగా ఇంకను జరిగే కార్యక్రమాలన్నింటి కొరకు ప్రార్థించండి. ఎవరే అవసరతో వచ్చారో అక్కరతో వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన ప్రతి ఒక్క హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక హృదయవాంఛలు తీర్చేలాగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. రాని బిడ్డల కొరకు కూడా ప్రార్థించండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న వారి కొరకు ప్రార్థించండి. ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపి ఈ కార్యక్రమం జయకరంగా జరిగేలాగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాయన మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియపరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగో రాత్రికాల సమయంలో మరొకసారి ఈ విధంగా నీ సన్నిధానంలో చేరుకుని ప్రార్థించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఎదుగో ప్రభా, మాకైతే గొప్ప ధన్యతను ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ కోలేని ధన్యతను ప్రభా ఈ రాత్రికాల సేవలో మాకు అనుగ్రహించారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో ఉన్నారు. వారు కూడా సకాలంలో వచ్చినట్లు మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇంకో తండ్రి ప్రభా, ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎదుగో తండ్రి ప్రభా, నాయన యానివర్సరీ కొడుకు త్వరలో జరగబోతోంది. నేను ఇప్పటి నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్య, ఎటువంటి శోధన ఏది కూడా లేకున్నట్లు ప్రభా, ఇదిగో మంచి వాతావరణంలో కొడుకులు జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగోనైనా ప్రభా, అడ్డుగా ఉన్న మార్గాలన్నీ తొలగించండి ప్రభా. ఇదిగోనైనా అనేక మంది రావాలి ప్రభా. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని వింటాం కాదు ప్రభా, దాన్ని పాటించే వారంగా మేము అందరం ఉండాలి ప్రభా. ఇదిగో దాన్ని ఎక్కడికక్కడికి అడ్డుగోళ్ళు కట్టున్నారు ప్రభా. ఏ స్నామంలో గోళ్ళన్నీ కూడా కూలిపోనుగా కను ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, అనేక మంది రావాలి ప్రభా. అనేక మంది నన్ను బిడ్డలు ఉన్నారు ప్రభా. అందరూ కూడా యానివర్సరీ కొడుకులో పాల్గొనడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. మంచి వాతావరణంలో కొడుకులు జరగడానికి మీరు సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నేను మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. పనులు లేకుండా అనేక మంది ఉన్నారు ప్రభా. వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి పనులు దయచేయండి. ఇదిగో తండ్రి నాయన, ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రెన్యువల్ అవడానికి సహాయం దయచేయండి. ఆయనకి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నీకు స్తోత్రాలు. వాతావరణంలో మార్పును బట్టి అనేక మంది బలహీనంగా ఉన్నారు ప్రభా. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహించండి. శుక్రవారం దినాన్న అందరూ కూడా నీ సందుకు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, ఈ సమయంలో నాయన ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చంద్రపాలని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో శనిబాబు పనులు రాలేకపోయాడు ప్రభా. నాయన బిడ్డను కూడా దీవించండి. నాయన ఇదిగో శుక్రవారం మళ్ళీ అందరం కలిసి నామను స్తుతించే భాగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను కోయరవారు వచ్చి పాటలు పాడుచు ఉండగా మంచి స్వరాలతో నేను పాటలు పాడటానికి సహాయం దయచేయండి. స్తోత్రాలు. కీర్తన భాగం చదివిన వారిలో మీరు ఉండండి. ప్రార్థిస్తున్న వారిలో వాక్యం చెప్చని నీ కుమారులో మీరు ఉండండి. ఏడంతల ఆత్మశక్తి నింపి కావలసిన మాటలు నీ కుమారుడు ద్వారా మా అందరికీ వినిపించండి. స్తోత్రాలు నాయన. ముగింపు మాటలు దేవుని ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళడానికి మరలా సహాయం దయచేయండి. మరొకసారి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సముద్రికి దయచేయండి ప్రభా. రాని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన వారికి ఏ పనులు రాలేకపోయారో ఆ పన్నెంటిలో మీరు తోడుగా ఉండండి. నీ చిత్తంలో వారు నడవటానికి, నేను నీ సందుకు రావడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, మేము అందరము చక్కని ఐక్యతలో, ప్రేమలో, సమాధానంలో కొనసాగటానికి మీరు కృప చూపి, ఇదిగో నేను ఈ యొక్క మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా
మీరు తోడుగా ఉండండి ప్రభా. స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి, మీరు ముందుండి తండ్రి మమ్మల్ని నడిపించండి. స్తోత్రాలు ప్రభా. మరొకసారి సంఘం అంతటినీ, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీ అస్తలకు అప్పగిస్తూ ఉన్నాను. నేను అన్ని విషయాల్లో నీ సహాయం, నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ జాలి ఎప్పుడు ఎల్లప్పుడు మాపయించి ఇదిగో కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మేము అడిగిన ప్రార్థన మనవలన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. సమయంలో కోరివారు వచ్చి కొద్ది నిమిషాలు పాటలు పాడి ప్రభునామను మహిమపరచండి. సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపము కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. శుభభావముతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమే. ఆత్మలో దాహము తీరెను రండి, ఆనందమల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రభు యేసు మాటలే పెదవిల మాటలై జీవవృక్షముగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంద యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం, నిండెదం, కోరెదం, పొందెదం, ఆనందమల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దేని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. మరొక పాట పడిన నామను కనపడదాం. అందరికి వచ్చిన పాట ప్రార్థన వినుడి పావనుడని పాట పడుకునే నామను కనపడదాం.
శిరమున వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమున వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దిన దినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవైన దిడముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవైన దిడముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రులు బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో నీ శత్రులు బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసిన పాట పాడుకుని ఆయన మనం కనపడద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ
స్తోత్రం. ప్రతి ఒక్కరు ఆయన ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టండి. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆస్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. నీకు ఇలలో
చాలయ్యా నీ మాట చాలయ్యా పరిశుద్ధుడా నీ నీ మాట చూపు సెలవిస్తే చాలయ్యా నీ చూపు సెలవిస్తే చాలు తోడు చాలయ్యా నీ ఎవరైతే తండ్రి చాలయ్యా నీ కొరకు బ్రతికే కృప నీ దయచేయండి మాట దేవా. చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే మరి పాస్టర్ అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు ఆరాధనలో. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ బంగారు పాదాలకు హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు నాయన ప్రభా. అయ్యా నా తండ్రి ప్రతి విషయంలో దేవా మాకు సహాయము దయచేసిన తండ్రి ప్రభా. కంటికి రెప్పలాగా దేవా మమ్మల్ని అందరినీ ప్రభా దాచి కాచి కాపాడుతున్నందుకు కన్న తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా తల్లి మరచినా గాని తండ్రి విడచినా గాని నేను నిన్ను విడువనంటున్నావు నా దేవా. ఇదిగో నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను చూడు అన్నావు. అవును ప్రభు. యేసయ్యా నీ ప్రేమకు వెలకట్టలేము దేవా. నీ త్యాగానికి నాయన మేమేమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. అయ్యా ఎనలేని ప్రేమతో దేవా అన్ని విషయాల్లో తండ్రి మీరు సహాయము దయచేసిన తండ్రి ప్రభు. ప్రతి విషయంలో కూడా నాయన మీరు సహాయము దయచేస్తున్నందుకు కన్న తండ్రి మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభు. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలల వెంబడి నెలలు గడిచిపోతున్నాయి, వారాల వెంబడి వారాలు గడిచిపోతున్నాయి, రోజులు వెంబడి రోజులు గంటలు తరగతి గడిచిపోతున్నాయి దేవా. కానీ నా తండ్రి నీ ప్రేమ మారనిది దేవా. నువ్వు మార్పు లేని వాడవు దేవా. మమ్మల్ని ఏ స్థితిలో నువ్వు పట్టుకున్నావో నా తండ్రి ప్రభు. ఆ రోజు చూపించిన ప్రేమ ఈ రోజు వరకు నా తండ్రి ప్రభు. మేము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అపరాధాలు చేసినా, ఎన్నిసార్లు నీ మార్గంలో నుంచి తొలగిపోతున్నా గాని నా తండ్రి ప్రభు నీ ప్రేమను మాత్రం చూపించడం మానట్లేదు దేవా. నాయన మీ బంగారు పాదాలకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన ప్రభు. అయ్యా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నావు దేవా. ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవా మాకు ఇచ్చినందుకు వందనాలు, మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బరువెక్కిన కుండలతో వచ్చారు దేవా, ఎంతో భారంతో వచ్చారు నా తండ్రి ప్రభు. ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించుచున్న కన్న తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నా తండ్రి. హృదయాంతరంగాల్లో నుంచి నాయన మీకు మొరపెడుతున్నాము దేవా. అయ్యా మా మొరలు మీరు ఆలకించండి నాయన. అయ్యా మీరు నేరకుండుటకు నా చెవులు మందము కాలేదు, ఇవ నేరకుండుటకు నా చెయ్యి కురచ కాలేదు అన్నావు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నాయన మీకు మొర పెడుతున్నాము దేవా. మా మొర ఆలకించండి తండ్రి ప్రభు. మా ప్రతి ఒక్క సమస్యను ఎరిగిన దేవుడు, మా ప్రతి ఒక్కటి నాయన నీకెన్ను ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి ప్రభు. నీ సన్నిధానంలో మొర పెడుతున్న ప్రతి ఒక్క మొరను అంగీకరించండి. కొద్ది మందిగా వచ్చారు నా తండ్రి ప్రభు నాయన. అయినప్పటికీ కానీ నా తండ్రి ప్రభు
ప్రతి ఒక్క బిడ్డను నాయన, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు అవి ఏవైనా సరే దేవా, నీ నామములో నా తండ్రి ప్రభా సమస్తము సాధ్యపరిచే దేవుడు నీవే. ఈ రాత్రికాల సమయంలో దేవా, గొప్ప దేవా, నీ ఎంత మొరపెడుచున్నాము దేవా, మొర ఆలకించండి దేవా. అయ్యా నా తండ్రి, నీ నామమున ప్రార్థించినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి దేవా, ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది నా తండ్రి. నువ్వు మారాను మధురముగా మార్చిన దేవుడు నా తండ్రి. పంట నుండి నువ్వు నీరును దయచేసిన దేవుడు నా తండ్రి. నీకేది అసాధ్యము నాయనా, నీకేది అసాధ్యము లేదు తండ్రి ప్రభువా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రము దేవా, దీనులము తండ్రి నాయనా, నీ కృప తప్ప మాకు వేరే ఆధారము లేదు నాయనా. నీవే మాకు దిక్కు. అవును దేవా, నిన్ను ఆశ్రయిస్తున్నావు నాయనా. అయ్యా, నీ కంటి చూపు నుంచి మేము ఎక్కడికి పారిపోగలము దేవా. హల్లెలూయా దేవా, నీలాంటి స్తోత్రము ప్రేమ దేవా. మాకు ఎక్కడ దొరుకుతుంది అవును నాయనా? ప్రభువా, అవును నా దేవా. ఈ రాత్రి ఎక్కడ కాల దొరకదయ్యా. సమయంలో దేవా, మా చిన్న సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకో. అవును దేవా. సంఘ బిడ్డలందరినీ దీవించండి, అవునయ్యా. వారి బిడ్డలు దీవించండి నాయన. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులన్నింటినీ తీసివేయండి దేవా. తండ్రి, ఏ బిడ్డలు ఏ ఆశతో వచ్చిందో అవును నాయనా, ప్రభువా. ఏ బిడ్డ ఏ నా తండ్రి శోధన వల్ల వచ్చిందో దేవా, అవునయ్యా. ఈ రాత్రికాల సమయంలో స్తోత్రము నాయనా, దేవా, నా స్తోత్రము తండ్రి, దేవా. ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించమని మీ అవునయ్యా, పాదాలు తప్పండి పట్టుకున్నాను ప్రభువా. తండ్రి. అయ్యా, వారి మొరలు ఆలకించండి అవును దేవా. ప్రభువా. వారి ప్రార్థనలకు చెవి ఒగ్గండి అయ్యా, నాయనా. మా సమాధానం ప్రార్థనలు దయచేయండి. అంగీకరించమని అవునయ్యా, ఈ స్తోత్రము చిన్ని దేవా. పాటి ప్రార్థన మీ సన్నిధిలో ధూపముగా వేసుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు పాటల ద్వారా ప్రభునామను మహిమపరచాం. ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుందాం. 140వ దావీదు కీర్తన. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఒకరు వచ్చి చదవలసిందిగా ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. 140వ దావీదు కీర్తన. అందరూ లెగిసి నిలబడినట్లయితే ఒకరు వచ్చి కీర్తన భాగం చదవండి. నూట 40వ కీర్తన. హలో, అందరికీ నా వందనాలండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విశ్వమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించి ఉన్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కకు వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులను నొగ్గియున్నారు. ఆయనను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు. నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము.
ప్రభువైన యెహోవా నా రక్షణాదుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము. వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక. వారు తిరిగి లేకుండానట్లు అగ్నిగుండములలో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడననియు. దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును. హల్లెలూయా. కీర్తన భాగం చదివిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. చదవబడిన కీర్తన భాగంలో కొన్ని చాలా ప్రాముఖ్యమైన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3వ వచనాన్ని చదువుకుని వాక్యానికి సమయాన్ని ఇచ్చేద్దాం. పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేయుదురు. వారు పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారు పెదవుల క్రింద ఏముందంటండి? సర్ప విషం ఉందంట. ఎవరు పెదవుల కింద? దుష్టులు ఆలోచన చెప్పున నడిచేవారు పెదవుల క్రింద విషసర్పం ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యెహోవా దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపింపుమని కీర్తనకారుడు రాసిన విధంగా ఈ రాత్రికాల సమయంలో మనం కూడా దుష్టుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించేయని మనం కూడా ప్రార్థించేవారంగా ఉండాలి. వారు పెదవుల కింద విషసర్పం అన్నదనే వాక్యం కీర్తన 5:9 కూడా రాయబడి ఉంది. అలాగే 143వ వచనంలో కూడా రాయబడి ఉంది. అంత మాత్రమే కదా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వచనాల్లో విషసర్పం కొరకు రాయబడి ఉంది. విషసర్పం కొరకు ఎందుకు రాశాడు అంటే, మన నాలుక ఎవరి నాలుకైతే చెడ్డగా మాట్లాడుతూ ఉందో, చెడుతనంతో కలిగి ఉంటుందో, వారు నోటి నుండి, వారి నాలుక నుండి వచ్చే మాటలు విషంతో కూడుకున్నట్లు ఉంటాయని వాక్యం సెలవిస్తూ ఉంది. పామును మనం చూసినట్లయితే దానికి చాలా విషం ఉంటూ ఉంది. అలాగే మన నాలుకకే విషం ఉందని కీర్తనకారుడు ఈ సందర్భంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మోసపూరితమైనటువంటి మాటలు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారందరూ కూడా విషంతో మాట్లాడుతూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. వారి పెదవుల కింద విషసర్పం ఉంది. చాలామందిలో విషం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. పైకి చాలా బాగా మాట్లాడతారు కానీ లోపల అంతా కూడా చాలామంది అంటూ ఉంటారు, వీడికి ఒళ్ళంతా విషమేరా అని. అలా విషంతో నిండినటువంటి మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారు చాలా తీయగా మాట్లాడతారు కానీ వారిలో ఉన్నదంతా కూడా విషం అని మనం నమ్మాలి. అందుకే వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ధ్యానిద్దాం, వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలుసుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. దుష్టులు ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గాన్ని ఒక అపహాసులు కూర్చుండని చోట కూర్చుండకుండా మనం ఎప్పుడూ కూడా సమయం ఉన్నప్పుడు అలా ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ధన్యకరమైన జీవితంలోనికి వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యానికి సమయం ఇద్దాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా భావనమ్మ గారిని సమయం ఇస్తూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. స్తోత్రం 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 స్తుతి స్తుతి పరిశుద్ధుడా అని స్తోత్రం.
నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. నాయన గతించిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు ప్రభా మమ్మలను మా కుటుంబాలను ప్రభా, ఇగో ప్రభా తేజమయుడు పెంతుకొచ్చ సంఘాన్ని ప్రభా, ఈ కుటుంబాలను కూడా ప్రభా నీ సజీవన రెక్కల చాటున కాచి కాపాడి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా బయట అయితే ప్రభా చాలా బలహీనంగా ఉన్నారు ఎంతోమంది ప్రభా. నా తండ్రి నాయన అయినప్పటికీ ప్రభా చాలామంది సన్నిధికి వచ్చారు, ఇంకా చాలామంది రాలేకపోయారు తండ్రి. ఎందు నిమిత్తమైతే రాలేదో ప్రభా సమస్తము నీకు తెలుసు ప్రభా. నా తండ్రి మరో తరుణం ఆ బిడ్డలకి దయచేసి నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీ స్తోత్రాలు ప్రభా. నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ అవసరతలతో వచ్చారు ప్రభా, ఏ ఆకలితో వచ్చారు తండ్రి. నాయన నీ స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన పాటల్లో మీరు ఉన్నారు ప్రభా. నా తండ్రి వాక్యంలో మీరు ఉన్నారు ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా నీ దాసుని నిలబడి ప్రభా నాయన మాకు కావాల్సిన వర్తమానం ప్రభా అందిస్తుండగా ప్రభా. నా తండ్రి వినగలి చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి నాయన ఏమి వాక్యాన్ని నాయన వెదజల్లబోతున్నారో మాకైతే తెలియదు ప్రభా. నా తండ్రి నాయన ఆ నోటు నుండి వచ్చిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభా నీవే మాతో మాట్లాడుతున్నావు అని గ్రహించుకున్నట్టుకు సహాయం చేయి ప్రభా. నా తండ్రి ఆ బిడ్డకు ఏడంత శక్తిని దయచేయండి ప్రభా. నా తండ్రి నాయన నాయన ఆ బిడ్డ చుట్టూ నీ దూత కావలించు ప్రభా. నా తండ్రి నీవే ఆ బిడ్డతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన నీ వాక్యం వినాలని ఎంతో ఆశతో వచ్చాం ప్రభా. మా ఆశలు తీర్చండి ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. సాతాను సెలరేకుండా ప్రభా. నా తండ్రి నాయన చెబుతున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రభా మా కోసమే చెప్తున్నారని గ్రహించుకున్న మనసు మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి నాయన ఈ మనుషుల మాట వింటే వ్యర్థము తండ్రి, నీ మాట వింటే ప్రభా నాయన మాకెంతో మేలు ప్రభా. నా తండ్రి నాయన ఆ విషయం అందరూ గ్రహించాలి ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీ మాట కోసం వచ్చాం ప్రభా. నాయన ఇక్కడ ఏదో ఉంటుందని, ఏదో జరుగుతుందని, లేకపోతే ఎవరే ఏం చేస్తున్నారని కాదు ప్రభా. నా తండ్రి నీ యొక్క మాట వినాలని ఆసక్తితో మేము వచ్చాం ప్రభా. నా తండ్రి నాయన నీ మాట వినుటకు సహాయం చేయి ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. ఏం మాట్లాడబోచున్నావో మాకు తెలియదు ప్రభా. ఈరోజు ఏమి ఈ వెదజల్లుతున్నావో మా కోసం ప్రభా. నా తండ్రి నాయన మా హృదయాలు నాయన బండదేరిపోయా తండ్రి, లేకపోతే మేము ఇంకా పాపంలోనే జీవిస్తున్నామా తండ్రి. నాయన ఏమి మాట్లాడబోతున్నావయ్యా మాతోని ప్రభా. నా తండ్రి మాట్లాడు ప్రభా. సూటిగా మాట్లాడు ప్రభా. నా తండ్రి నాయన నువ్వు గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరువు నా ప్రభా. నా తండ్రి నాయన నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోలేం కానీ ప్రభా. నాయన రాబోయే కాలంలో ఈ మాటలు కూడా మేము వినలేము తండ్రి. నాయన బయట వాతావరణం చూస్తే చాలా దారుణంగా ఉంటుంది ప్రభా. నా తండ్రి నాయన నిన్ను నమ్మిన బిడ్డల ప్రభా ఎంతోమంది ప్రభా వాక్యాలు చెప్పకుండా, నీ మాటలు వెదజల్లకుండా ప్రభా ఎన్నో ఆటకు సాతాను ఎంతగానో సెలరేగుతుందయ్యా. నా తండ్రి నాయన వారందరి మనసులు మార్చండి ప్రభా. మార్చి ప్రభా. నా తండ్రి నీ రాకడ సమీపంలో ఉంది తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. నాయన ఏ బిడ్డ ఎత్తబడుతుందో ప్రభా, ఏ బిడ్డ అయితే ఇక్కడే ఉంటుందో తెలియదు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ సన్నిధికి చేరాలని ఆశ తండ్రి నాయన మా ఆశలు తీర్చండి ప్రభా. నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన నీ స్తుతులు ప్రభా. నా తండ్రి గొప్ప దేవుడు నాయన. ఇదిగో ఈరోజైతే నేను రాలేనేమో అనుకున్నా ప్రభా, చాలా బలహీనంగా ఉంది ప్రభా. నా తండ్రి కానీ నన్ను నడిపించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నాయన నీ స్తోత్రాలు ప్రభా. సాతాను ఎంతగానో శోధించినప్పటికీ ప్రభా నీ సన్నిధికి వెళ్ళాలి కంపల్సరీ నీ సన్నిధికి వెళ్ళాలని మొరపెట్టినప్పుడు తండ్రి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు తండ్రి. నాయన నేను వింటున్న ప్రతి ఒక్క మాటని ప్రభా నేను ఏ విషయంలో మర్చిపోకుండా ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. ఒక బిడ్డకి నేను చెప్పేలాగా ఉండాలని నా ఆశ తండ్రి. ఆ ఆశని నెరవేర్చు ప్రభా. నా తండ్రి కార్యం జరిగించు ప్రభా. నా తండ్రి అది నీ దాసులు నిలబడి ప్రభా నీ వాక్యాన్ని చెప్పుచుండగా ప్రభా ప్రతి విషయంలో కూడా నువ్వు తోడుగా నీడుగా ఉండి ప్రభా నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి ప్రభా నువ్వే సహాయం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన భవనమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. 40 నిమిషాలు 9:30 వరకు మనం వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని ఆయన చంద్రపాల్ గారికి ఇస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. ఎక్కువ సిస్టమ్ తీసేవావు, నార్మల్ ఉంచండి. ఒకసారి మరొకసారి హల్లెలూయా.
ఇట్స్ వండర్ఫుల్. చక్కగా మనం ఈవేళ వచ్చిన కొద్దిమంది అయినా సరే, కొద్దిమంది కాదండి, కొంచెం పెంచు బాబు. ఓకే, ఒక్కళ్ళమైనా ఇద్దరమైనా, ఆయన వచ్చినా ఆయనతో పాటు నేను పాప వచ్చినా ఇక్కడ దేవుని వాక్యము యాజ్ ఇట్ ఈస్గానే కార్యం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే, చక్కగా పాడారు, దట్స్ వండర్ఫుల్. ఎంతమంది వచ్చాము, మ్యూజిక్ ఉందా లేదా అన్నది కాకుండా అందరూ పాడిన బిడ్డలందరూ కూడా మన బిడ్డలు మనం పొగుడుకోవాలి. మన చనిపోయిన పగడాల గారు అంటున్నారు కదా, నీ బిడ్డలో మార్పు తేవాలి అంటే నీ బిడ్డ మెప్పు కోరాలి. ఇప్పుడు నా కుమార్తె ఉందనుకో, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే బయటవాడు నువ్వు అందంగా ఉన్నావని చెప్పాల్సిన అవసరం లేదు, నా తండ్రి ఎప్పుడూ నాకు చెప్పాడు అంటుంది. అలాగ అర్థమవుతుందండి. అది మొన్న ఈ మధ్య చెప్తున్నారు కదా, అలాగా చక్కగా ఆరాధన చేశారు, చక్కగా పాడారు. ఇట్స్ ఏ బ్లెస్సింగ్ ఫర్ అస్. అది మంచి ఆశీర్వాదం. అలాగే ఇందాక ప్రార్థన కూడా చక్కటి ప్రార్థన. కొన్ని సందర్భాల్లో నాకు ఎక్కువ అనుభవం ఏంటంటే, ఏదైనా తలంపు వచ్చినప్పుడు, ఏదైనా దేవుని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వేరే వాళ్ళ నోటి నుంచి నేను పలకవలసిన మాటలు వస్తున్నాయి అనుకోండి, నేను చెప్పాలనుకున్నది ఎవరి ద్వారానో ఒక మాట వస్తుందనుకోండి, అది నిజంగా దేవుడు. అందుకనే వాక్యంలోనండి ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో ఒక వచనము అదే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది కొన్నిసార్లు. గమనించారా? కీర్తనలో ఎక్కువ భాగంగా అలా రిపీట్ అయినప్పుడు అంటే దాని ప్రాముఖ్యం అంతా చాలా విలువైందనమాట అండి. దానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని దేవుడు దాన్ని రిపీట్ చేయించాడనమాట అండి, దాన్ని మళ్ళీ మళ్ళీ పలికిస్తాడు. సో ఆ అనుభవంతో నేనేమనుకుంటానంటే, ఎప్పుడైనా సరే ఇందాక పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఒక చాలా భారంగా ప్రార్థన చేస్తున్నారు. మంచి ప్రార్థన చక్కగా నేర్చుకుంటున్నారు మీరు. నాకు చాలా ఇష్టమైంది. అలాగే ఇప్పుడు చేసినటువంటి సహోదరి కూడాను చాలా చక్కటి ప్రార్థన నేర్చుకున్నారు. భారమైనటువంటి ప్రార్థన కావాలి. మనం మామూలుగా పలికేసినటువంటి ప్రార్థన దేవుడు గమ్మున ఆలకించడండి. దేవుడైనా ఎవరైనా ఇప్పుడు మామూలుగా నేను వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చెప్పుకున్నాను అనుకోండి, మా ఇంట్లో మా నాన్నకు బాగోలేదు, మా అమ్మకు బాగోలేదు అని చెప్పాలనుకోండి, మా అమ్మకు బాగోలేదంటే నవ్వుకుంటాను. మీరు ఏమైనా అంటారా, ఏంటన్నా ఏంటి మీ అమ్మకు బాగోలేదని చెప్తున్నావు అంటున్నావు మళ్ళీ అలా అనుకుంటాం కదా. కానీ అదే నా కళ్ళ నీళ్ళు చెప్పకుండానే నేను కారుస్తూ మా అమ్మ పరిస్థితి అంటే చాలు, ఇంక మీకు ఎక్కువ చెప్పవసరం లేదు. వెంటనే నా మనసులో ఉన్నదంతా కూడా అది అనమాట అండి. మన దేవుణ్ణి పొగడాలి అని అంటే, దేవుని గురించి తెలుసుకోవాలంటే హల్లెలూయా హల్లెలూయా. మన మనస్సులో ఉన్నది దేవునికి చెప్పాలనుకున్నప్పుడు భారభరితమైనటువంటి ప్రార్థన, హృదయం నుండి వచ్చినటువంటి ప్రార్థన, అటువంటి ప్రార్థన అండి కొన్నిటికి సమాధానాలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని వాక్యాన్ని నడిపించేటకి ఇటువంటి ప్రార్థన కూడా మంచిదనమాట అండి. నేను వాళ్ళతోటి మాట్లాడను. నేను చాలాసార్లు మన టీసీఎఫ్లో ఉండగా కూడా ప్రార్థన చేసిన వాళ్ళని ఖచ్చితంగా నేను ఇలా చెప్పాను. మణికుమారి పాటలు పాడినప్పుడు కూడా, ఆ తమ్ముడు ఈ పాటలో ఉన్నటువంటి భావం నన్ను చాలా నా యొక్క ఈ మాటలకి ఎంత బలాన్ని చేకూర్చిందంటే, దేవుడు మళ్ళీ మీ అందరితోటి మాట్లాడిస్తున్నాడు, ఒక్కొక్కరితోటి మాట్లాడిస్తున్నాడు, ఎంత ధన్యత అని అనిపించదు అనమాట అండి. అలాగే ఈవేళ చక్కగా పాడినందుకు, చక్కటి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో నాకు కావలసినటువంటి మెసేజ్ కూడా వినపడినందుకు దేవునితో మీరు మొరపెడుతున్నారు. దేవుని పక్షంగా నేను మీకు చెప్పడానికి ఆశపడుతున్నటువంటి మాటలు మీ నోట నుండి కూడా పలికినప్పుడు అది ఒక అద్భుతమే. దేవుడు కోఇన్సిడెంట్ అంటారన్నమాట అండి. కొన్ని సందర్భాల్లోనూ దేవుడు చెప్పాలనుకున్నది ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. అలాగా అందుని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. కొద్దిమంది ఉన్నా సరే, ఇద్దరు ఉన్నా సరే, మూడో వ్యక్తిగా ఎవరు ఉంటారంట అండి మన మధ్యలోనూ? యేసయ్య మన మధ్యలో ఉంటాడు. కాబట్టి నమ్మిన వాళ్ళందరూ మరొకసారి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మీరు ఎంతో ఆసక్తితో పరిగెట్టుకొచ్చారు కాబట్టి మనం అంత ఆసక్తిగా మనం చిన్న చాలా తెలిసినటువంటి విషయాల్ని, దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని, లేకపోతే దాంట్లో మనకు తెలియనటువంటి అర్థాన్ని, లేకపోతే దేవుడు ఆ అర్థంలో దాగి ఉన్నటువంటి విషయాన్ని చాలాసార్లు కూడా ఉన్నటువంటి శిష్యులే యేసుక్రీస్తు అని అడుగుతారు, అయ్యా మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు, నేనేం చెప్తున్నాను, నేను ఏమన్నా గూఢార్థంతో మాట్లాడుతున్నానా, నేను ఇక్కడ విషయాలే మాట్లాడుతున్నాను, సహజంగా జరిగే విషయాలే మాట్లాడుతున్నాను. అలాగే గత వారంలో కూడా కొన్ని విషయాలు, ఒక్కొక్క అంశాన్ని నేను చూపిస్తూ ఉన్నాను. ఓకే,
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇంతకుముందు గతంలో చూసుకుంటే ఇంకా దేని గురించమ్మా? విధేయత కదమ్మా, అది ఆ పాస్టర్ గారికి ఇచ్చేసాము కదా. ఏంటమ్మా అదే? ఆకలి గురించా మనం ఇహలోక ఆకలి సంబంధమైనటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. అది వాక్యంలో నుంచి చూసే నువ్వు ఆహారం తీసుకున్నా, ఏ ఆహారం తీసుకోవాలన్నది దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఒక్కొక్క విషయాన్ని, దాంట్లో ఉన్నటువంటి దేవుడు చెప్పాలనుకున్న విషయాన్ని, దేవుడు బయలుపరచాలనుకున్న విషయాన్ని, మనకి తెలియని విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ రోజుకి దేవుడు ఇచ్చినటువంటి మాట ఒక్క ఫ్రేజే అండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం, మొదటి ఆ లైన్ మాత్రమే చదవండి, పై లైన్. చాలమ్మా, అదే కదా ఇంకా అక్కడ ఉంటా. ఫస్ట్ మాట ఏంటంటే, మనం ఈవేళ చెప్పుకోవాల్సినటువంటి మాట, లేకపోతే ఆలోచన చేద్దాము, మాట్లాడదాము. మీరు ఎంతమంది ఎన్నోసార్లు చదివే ఉంటారు. ఏమైనా ఉన్నదమ్మా ఇందులోనూ? అక్కడ ఏమైనా ఉంది? మీరు మీ హృదయమును కలవరపడనీయకుడి. బాగుందండి. మీ హృదయమును కలవరపడనీయకుడి అని ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్తున్నారు ఆ మీద. ఓకే, ఇదే మాట మత్తయి సువార్తలోను యేసు ప్రభువారు చెప్తున్నారు. మళ్ళీ మార్కు సువార్తలోను యేసు ప్రభు చెప్తున్నారు. ఇక్కడ యోహాను సువార్తలో కూడా యేసయ్య చక్కగా చాలా సింపుల్గాను, ఇందులో ఏదో పెద్ద విషయం అన్న లేదు, ఏమన్నా ఉందా అర్థం కాదు అని అనుకోవటానికి ఏమీ లేదు. ఇక్కడ ఇందులో ఉన్నది ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. అంటే దాని అర్థం ఏంటి? మన హృదయాలు కలవరంతో ఉన్నాయని అర్థం, అంతే కదమ్మా. ఏం కలవరం? ఎందుకని చెప్పవలసి వచ్చింది యేసయ్య? హృదయానికి, మన హృదయం ఎందుకు కలవరంతో ఉన్నదని యేసు ప్రభువు గ్రహించగలిగారు. నేనైతే మిమ్మల్ని ఇప్పుడు సహోదర ప్రార్థన, ఎంతమంది ప్రభువా ఈ దినాన్న వేదనతోనూ బాధతోనూ కలవరంతో వచ్చారా అని ప్రార్థన చేసింది ఆ సహోదరి. మీరు ఎంతమంది మాటలు ఆలకిస్తారో నాకైతే తెలియదు, కానీ ప్రార్థన చేసేవాళ్ళ మాట మాత్రం దేవుడు ఎలాగైతే ఆలకించాలో మనం కూడా ఆలకించాలండి ఖచ్చితంగాను. దానికి ప్రభువా సహాయం చేయమని మనం అందరం కలిసికట్టుగా కోరితే దేవుడా, ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకోండి, నేను ఒక్కడిని అడిగితే ఎవరో ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి ఉన్నాడు ఇంట్లో, ఏదో కావాలి మనకి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ తండ్రిని అడగాలి మనం, ఇది కావాలి డాడీ అనేసి. నేను ఒక్కడిని అడిగితే వెళ్ళరా నువ్వు. అలాగే నేను, నా చెల్లి, తమ్ముడు, అక్క, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా మీరు, వీళ్ళందరూ కలిసి డాడీ ఇది కొనవా అని ఎప్పుడైనా అడిగితే ఖచ్చితంగా ఏదో ఓ రోజుని వీళ్ళందరికీ ఇష్టమైంది కదా, తప్పకుండా నేను చెయ్యాలని ఇంట్లో తండ్రికి ఏ రీతిలో అయితే ఆశ కలుగుతుందో, మన పరలోకపు తండ్రి కూడా మనం ఒకరు చేస్తున్నటువంటి ప్రార్థనను, అందుకనే ప్రార్థన కూడా బలమైన ప్రార్థన. ఓకే, దేవుని సన్నిధికి వెళ్ళగలిగే ప్రార్థన. అసలు ప్రార్థన మళ్ళీ మధ్యలో కూడా అండి, మధ్యలోనంట ఏమడ్డుకుంటా అంటండి, దురాత్మల సమూహము మన ప్రార్థనని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తాయి తెలుసండి. వాటిని అధిగమించాలి అని అంటే నీ ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉండాలి అని అంటే గట్టిగా కేకలే అవసరం లేదు, గట్టిగా అరవవసరం లేదు, గట్టిగా మాట్లాడవలసి పెద్ద పెద్ద రంకులే. నీ కన్నీళ్ళే చెప్తాయండి దేవునికి సమాధానం. నీ కన్నీళ్ళు ఎప్పుడైతే చూశాడో నీ హృదయ వేదన అంతా కన్నీళ్ళు కనపడుతుందండి. నీ హృదయంలో ఉన్న భారం అంతా కూడా ఎవరైనా సరే హృదయంలో ఉన్న భారాన్ని చెప్పుకోవటానికి మొట్టమొదటిగా కనిపించే ఫీలింగ్ ఏంటండి? విచారమైనటువంటి ముఖం కదా. మన ముఖం కళం పోతుంది, మన ముఖంలో ఉన్నటువంటి ఆ తేజస్ పోతుంది, కానీ భారభరితమైనటువంటి ముఖం కనపడుతూ ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే కళ్ళ నిండా ఏమంటే నీళ్ళు ఎప్పుడు కూడా చాలామంది అంటుంటారు, అందరూ ఎడుతున్నారు కానీ అమ్మ నువ్వు వెళ్ళలేదంటే ఇక్కడ వీళ్ళందరూ ఎడుతుంటే ఎందుకు? ఒక చనిపోయారు ఎవరో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అక్కడికి వచ్చారు, ఒక ఆవిడ వచ్చి నిలబడి ఏటలేదు.
అలాగే చూస్తూ ఉంది అందరూ అంక నేడ్చి వాళ్ళు అందరూ అంక ఏమ్మా నువ్వు ఎందుకు ఎట్లేదు ఇంతమంది ఎడుతున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తండ్రి చనిపోయాడు అనుకోండి, ఓ గోలెత్తి ఎడుతుంటే కొంతమందిలో ఇట్నే చలనం వచ్చేస్తుంది. మనకి బాధ వేసేసి అయ్యో ఈ బిడ్డలు చూసావా ఎంత ఎలాగ ఎడుతున్నారని తెలియకుండా మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ కొంతమందికి రావు. ఎందుకని అంటే ఏమండి నాకు కన్నీళ్ళు రావు, నాకు ఏడుపు రాదంటారు. ఎందుకు రాదు నాకు తెలియదు. మరి ఎందుకు రాదు అని అంటే మనం కూడా వాళ్ళలో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళతోటి పాటు పాలు పంచుకోవట్లేదు కాబట్టి. ఇప్పుడు సంఘంలో ఎవరికైనా బాధ కలిగిందనుకోండి, గాయంతో ఉన్నాడు అనుకోండి, అందరికీ బాధ తెలియాలి. ఈ బిడ్డ నా బిడ్డ అన్న ఫీలింగ్ నీ బిడ్డకు మాత్రం కలిగినప్పుడు ఏడిస్తేనే గొప్పతనం కాదు, ఎదుటి బిడ్డకు కూడా కలిగినప్పుడు మనం ఏడుస్తాం చూసారా, అది దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. అందుకని దేవుడు చెప్తున్నాడు ఈవేళ మనతో మాట్లాడాలనుకున్న మంచి విషయం ఏంటంటే మీ హృదయములను కలవర పడనీయకుడు. ఆ సహోదరి ప్రార్థన చేసింది. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఆ సహోదరి అంటది కదా అనేక విషయాలు ఏదో మాట్లాడాలి ప్రభు, మేము ఒట్టిగా వచ్చాము, నేను అనారోగ్యంతో ఉండి కూడా వచ్చాను, నేను ఆయనను ఒట్టిగా వెళ్ళకూడదు, మేము ఏదో ఒకటి నీ విషయం తెలుసుకోవాలి. ఓకే, యోహాను సువార్తలో చాలా మర్మాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మన హృదయాలు కలవరపడుతున్నాయి, ఎందుకు ట్రబుల్గా ఉన్నాయి, మనలో ఉన్నటువంటి వ్యాధిని ఏంటి అంటూ ఆమె అంటది కదా, ప్రభువా మమ్మలను మీరు 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 ఎందుకు తీసుకొచ్చారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాకు సూటుగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని అంటున్నాను అనమాట అండి. ఇంతకీ మనం ఎందుకు కలవరపడాలి, మీరు ఎందుకు కలవరపడుతున్నారని యేసు ప్రభువారు మీ హృదయాల్లో ఉన్నదంతా, మీ హృదయాలంటే ఆ రోజున శిష్యులకి ఏదైతే చెప్పారో ఈ రోజు నా ద్వారా మీకు కూడా అడుగుతున్నట్లు లెక్క అనమాట అండి. ఇప్పుడు యేసు ప్రభువారే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రభువా నేను కలవరపడుతున్నానని చాలా హ్యాపీగా ఉన్నానా అని మనం ఎస్కేప్ అవటానికి దేవుని దగ్గర మనం మస్కరా లేదు. దేవుని దగ్గర ఎప్పుడు ఎస్కేప్ అవ్వలేము, దేవుని దగ్గర ఎప్పుడు అబద్ధాలు ఆడలేము. దేవుని దగ్గర ఉన్నది నిజము ఉన్నట్టుగా మాట్లాడేటప్పుడు ఒప్పుకున్నప్పుడు అక్కడే క్షమాపణ దొరుకుతుంది తప్ప. ఏమండి దావీదు బొంకలేదు, అసలు సూటుగా మాట్లాడినాడు. నువ్వు చేసావు, ఆ మేక పిల్లని పట్టుకుపోయింది నువ్వే, అంటే ఆ స్త్రీని అపహరించింది నువ్వే అని చెప్పినప్పుడు వెంటనే ఇంకా రెండో మాట ఆడకుండా మోకరించి అవును అని ఒక సాధారణమైన వ్యక్తికి జవాబిచ్చాడు, ఒక రాజు అయ్యి ఉండి. అలాగా యేసుప్రభు వారు ఎప్పుడైనా మన సూటిగా ఒకటి అడిగినప్పుడు నీలో ఏదో కలవరం ఉన్నది, నీలో ఏదో నేను బాధ పెడుతూ ఉన్నది అని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి మాత్రం అబద్ధం చెప్పకూడదు. దేవుని దగ్గర ఒప్పుకుంటేనే మన క్రైస్తవ జీవితం క్రీస్తుతోటి సాగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు కలవరంతో ఉన్నారు, ఎందుకు కలవరం? మళ్ళీ ఆ సహోదరి ప్రార్థన చేస్తూ ఇంకో మాట అన్నది, ప్రభువా లోకమంతా కూడా గొప్ప అపాయకరమైన స్థితిలో కనపడుతుంది, గొప్ప ప్రమాదకరమైన స్థితిలో కనపడుతుంది. మీకు తెలుస్తుందా? చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? అంటే మనకు సునామీ మన మీదకు వస్తేనే కానీ మనకు తెలీదా? లేకపోతే మనం చుట్టూ ఉన్న విషయాలను ఏమన్నా మనం చూడగలుగుతున్నామా, వినగలుగుతున్నామా? లేకపోతే ఏమన్నా న్యూస్ కానీ ఏదైనా చూసి అరే ఎంత నేను క్లిప్పింగ్ ఫార్వర్డ్ చేశాను. నైజీరియా అంటే తెలుసు కదా, నల్లవాళ్ళు ఉండే ఆ ఏరియాలో ఏకంగానమ్మ వేల సంఖ్యలో క్రైస్తవులను చిత్రహింస చేసి చంపేస్తూ ఉన్నారనమాట. చిత్రహింస చేసి చంపేస్తున్నారు. ఓకే, అది అక్కడే ఆగిపోవట్లేదు కదా, ఇలాగా మళ్ళీ తిరిగి మన దేశానికి కూడా వచ్చేస్తుంది. మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. ఓకే, అంత మాత్రమే కాదు, చుట్టూ ఇంకా చూస్తే ఓకే ఒక దేశం మీద ఇంకొక దేశానికి యుద్ధానికి ప్రకటించేసుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగానే కనపడుతున్నాయి. ఎందుకంటే ఎవరి దగ్గర చూసినా విపరీతమైనటువంటి ఆయుధాలు కనపడుతున్నాయి. ఎవరి దగ్గర నేను తక్కువ అంటకు లేదు. ఏమండి చాలా చిన్న దేశం అని అనుకుంటున్నారు దేన్ని, ఇశ్రాయేల్ని. ఓకే, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు వాళ్ళు. ఇశ్రాయేలీలు అంటే దేవుని బిడ్డలనే సంగతి లోకానికి అంతా తెలుసుకోవడం. అయినప్పటికీ వాళ్ళని ఒకనొక టైంలో ఆ భూభాగం మీద ఉండకుండా చెదరగొట్టేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు రకరకాలుగా, భూమే లేదు వాళ్ళకి అసలు. కానీ మళ్ళీ దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు చూసారా. ఆ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి, వాళ్ళలో ఉన్నటువంటి కలవరాన్ని అంతా తీసేశాడు, వాళ్ళలో ఉన్నటువంటి బాధలన్నీ తీసేశారు. లోకంలో వాళ్ళు చెదిరిపోయి ఎన్నో విపరీతమైనటువంటి బాధలు అనుభవించి ఒక్కొక్కరు మళ్ళీ ఇజ్రాయెల్ దేశం చేరుకుని మళ్ళీ కట్టడగా వాళ్ళందరూ ఈరోజు ప్రపంచాన్నే జయించగలిగే ధైర్యము దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. అదే న్యూస్లో డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు ఈ రోజుని. ఏమంటున్నారంటే
ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా సరే ఇస్రాయేల్ని కొట్టగలిగే సత్తా లేదని తెలిసిపోయింది అని అంటున్నారు. అది దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి దేవుడిచ్చేటువంటి గొప్ప శక్తి. ఇప్పుడు మనం ఆలోచిద్దామని, దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ మీలో కలవరం ఉంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిలో ఈ కలవరం లేకపోవచ్చు. అయ్యో చుట్టూ ఉన్నటువంటి దేశాలు పాడైపోతున్నాయే, ఇలాగ అయిపోతుంది, జనాలు చనిపోతున్నారే, అక్కడ చనిపోతున్నారే. సేవకులకైతే ఒక భారం ఏంటో తెలుసండి. సేవకుల దగ్గర అయ్యో ఇక్కడ అంతమంది చనిపోయారంటే అందులో బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎంతమంది, అందులో దేవుడిని నమ్మిన వాళ్ళు ఎంతమంది, అందులో క్రైస్తవులుగా బ్రతికి చనిపోవాలండి. మనం విశ్వాస జీవితంలో చనిపోవాలండి. మనం ఎవరు చార్లీ, ఆయన ఏం పేరు బాబు అయింది, చార్లీ కదండి, చార్లీ క్రిక్. ఆయన చూడండి యవనస్తుడిగా ఉండి, ఓకే, ఇంత యవనస్తుడిగా ఉన్నాడు. ఆ యవనస్తుడిగా ఉండి దేనికి జడీయకుండా సువార్త సేవ చేస్తూ దేవుని కొరకై హతసాక్షి అయిపోయాడు. ఆ మరణం అంటే ఎంత మేలుకరమండి. అది కూడా ఆలోచించామా? కలవరం ఉందా? ఉంటుంది. ఆయనలో కలవరం ఉందా? ఉంది. ఆయనలో ఉన్న గొప్ప కలవరం ఏంటంటే, అయ్యో ఇంత జనము, ఈ దేశము సంపన్న దేశము, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము అంత నిర్మూలన చేయాలి. కానీ నీకును నాకును ఆ వేదన అయితే లేకపోవచ్చేమో. మనకి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కలవరం, నీ ఇంట్లో ఉన్నటువంటి బాధలను బట్టి కలవరం నీకును నాకును. కానీ క్రైస్తవుడికి మాత్రం దేని గురించి కూడా జడవలసినటువంటి అవసరత. ఎందుకంటే ఆ మాటలో ఏం చెప్తుందమ్మా, నెక్స్ట్ మాట ఏం చెప్తుందంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏం చేయమన్నాడు తర్వాత? దేవుని యందు విశ్వాసముంచుడి. చాలమ్మా. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మీలో కలవరం ఎందుకు ఉంది? ఓకే, నీ బిడ్డ బాగోలేదని కలవరం ఉంది, నీ ఇంట్లో ఆర్థిక సమస్యలు బాగోలేదని కలవరం ఉంది, నీ ఇల్లు పూర్తిగా కట్టబడలేదని కలవరం ఉంది, నీకు వీసా నీకు రెన్యూల్ అవ్వట్లేదన్న కలవరం ఉంది, నీకు నా చుట్టూ ఉన్న స్నేహితులు నాతో సరిగ్గా లేరని కలవరం ఉంది, నాకు శత్రువులు ఉండి కొలిదికి పెరిగిపోతున్నారన్న కలవరం. నీకు ఈ కలవరమే తోటే మనం సతమతమైపోతే క్రైస్తవులు కానే కాదు. ఈ కలవరాలు, ఈ సమస్యలు, ఈ ట్రబుల్స్, ఇంట్లో ఉన్నటువంటి ట్రబుల్స్ దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పే ఆ కలవరానికి లేకపోతే ఆ శోధనలకి ఆ ట్రబుల్స్కి మనం కనుక ఆలోచింప చేస్తే నిజంగా మనకు ఉన్నటువంటి సమస్య అసలు సమస్యే కాదనిపిస్తుంది. అందుకనే ఏం జరుగుతుందంటే అండి, ఈ 7వ వచనాన్ని యేసుక్రీస్తు వారు దేనికి సాదృశ్యంగా చెప్తున్నారంటే, క్రైస్తవులారా, ఇప్పుడు మనం అందరం క్రైస్తవులుగా పిలబడుతున్నాం. ఓకే, ఇప్పుడు నక్సలైట్స్ ఏమంటే ఉగ్రవాదులు వచ్చేసారు, ఒక 5-6 గన్లు ఎట్టేశారు, అందరినీ చేతుల పైకి ఎత్తేసాము. మనసులో అనుకుంటుంటాం అనమాట, అయ్యి బాబోయ్ ఇంక ఈ వేళతోటి మనం చనిపోబోతున్నాం కాబట్టి మీలో ఎంతమంది యేసుక్రీస్తు వారు అంటే ఇష్టము అంటే అంటారు. అట్లీస్ట్ ఎక్కువ మాట్లాడద్దు, నాకు యేసు ప్రభు ఇష్టం అంటే అని అక్కర్లేదు. ఏం మాట్లాడకపోయినా మీరు ఇష్టం లేదన్నట్టుగా ఆయన గన్న నీ ముందర పెట్టి చేస్తుంటే ఎంతమంది ధైర్యంగా నిబ్బరంగా, నేను యేసునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను నీ గన్నకు కానీ నీ తోటాలకు కానీ నేనేం భయపడను, నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటాను అని ఒక చిన్న బిడ్డ చెప్పినటువంటి సాక్ష్యాన్ని విన్నారు ఎప్పుడైనా? చిన్న బిడ్డ అండి. ఆ బిడ్డని పట్టుకొని వాళ్ళు కొట్టేసి, నేను ఇప్పుడు చంపేస్తాను, నీ తల నరకబోతున్నావు, భయం వేస్తుందా అంటే, నాకేం భయం లేదండి, మా డాడీ మమ్మీ కూడా ఆల్రెడీ యేసు ప్రభు దగ్గర ఉన్నారు, మీరు ఇప్పుడు నన్ను చంపిన మరుక్షణమే, నా తలకాయ తీసేసిన మరుక్షణమే నేను ఎక్కడ ఉంటానంటుందండి. ఐఎమ్ సో హ్యాపీ అంకుల్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నాను. అంత విశ్వాసం ఆ చిన్న బిడ్డలో చూడగలిగాము అంటే ఆల్రెడీ తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డ చిన్న నాటి నుండే మనం చెప్పినటువంటి మాటను బట్టి, మనం చెప్పినటువంటి సహోదరి అంటుంది కదా, ప్రభువా మేము ఏమి వింటున్నామో ఇంకొకరికి చెప్పేలాగా మాకు అర్థమయ్యేలాగా చెప్పు ప్రభువా. అది కావాలండి మనకి. మనం ఏమైతే వింటున్నామో, ఇప్పుడు ఏదైతే మనం వింటున్నామో అది ఇంకొకరికి పంచుకునేలాగా చేయాలి మనం దాన్ని. అందుకని మీ హృదయాల్ని కలవరపడుతున్నాయి. ఏ విషయాల్లో కలవరపడుతున్నాయి? ఈ రాత్రి కాలంలో మనం ఆలోచన చేసుకుందాం. ఈ రాత్రి కాలంలో మీ హృదయాలు బట్టి మీరు మాట్లాడండి. ఈ కలవరం మనకి ఎందుకు మనం కలవరంతో
సాగిపోతూ చనిపోతాము, లేకపోతే ఈ కలవరంలో కొట్టుకుపోతున్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఇదిగో ఒక సమయం వస్తుంది క్రైస్తవులకి భయంకరమైనటువంటి దినాలు. ఎంత భయంకరమైన దినాలు అని చెప్తున్నాడు అని అంటే, మార్కు సువార్త ఒకసారి తీయండి, అక్కడ చూపించాను ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయము, అలాగే మత్తయి సువార్తలు కూడా చూద్దాం. మార్కు సువార్తలు చూడండి ఒకసారి, 13వ అధ్యాయము. అక్కడ యేసుక్రీస్తు వారు మామూలుగా చెప్తూ శిష్యులకు చెప్తున్నారనమాట అండి. 13వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు వారికి చెప్తుంటే యేసుక్రీస్తు శిష్యులకు కూడా అర్థం కావట్లేదు. ఆయన కూడా వెళ్తూ ఇక్కడికి 7వ వచనం వచ్చేటప్పుడు చూడండి ఒకసారి. మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినినప్పుడు, అవును, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. ఓకే, వీటిలన్నిటిని నేను చెప్పకంటే షార్ట్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను క్రైస్తవులకి శ్రమలు తప్పవు, క్రైస్తవులకి శ్రమలు తప్పవు, క్రైస్తవులకి మరణము లేకపోతే మరణదండము, లేకపోతే ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరినొకరు వీడు అలాంటి వాడు అని చెప్పేసి నీ మీద నిందలు, నీ మీద బాధలు, నిన్ను తరమటాలు అన్నీ కూడా ఎవరికి జరుగుతాయని చెప్తున్నాడండి యేసుప్రభు వారు. క్రీస్తుని, నన్ను నమ్ముకున్న మీకే ఈ శ్రమలన్నీ, నన్ను నమ్ముకున్న మీకే ఈ శ్రమలన్నీ. మరి ఈ శ్రమలన్నీ వస్తున్నాయని తెలిసి, లేకపోతే వచ్చేసి ఇక్కడున్న మనల్ని అందరినీ చంపేస్తారని తెలిసి, యేసుప్రభు నాకు ఎవరో తెలియదని అని నీ విశ్వాసాన్ని కోల్పోతావా? లేకపోతే మనకున్నటువంటి మనకు ఎందుకు కొంతకాలం బతుకుతాం కదా ఈ రకంగాను అని మనకున్నటువంటి గొప్ప కలవరం ఏంటంటే, యేసుప్రభు చెప్తున్నారు, యుద్ధాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, వీటన్నిటి కాలము వస్తున్నది కానీ దేవుని రాకడ మాత్రం జరగదు సుమా. అప్పుడేనే ఇవన్నీ జరిగినప్పటికీ దేవుని రాకడ మాత్రం జరగదు. కానీ శ్రమలు మాత్రం మనం ఇక్కడ కింద చూసినట్లయితే ఆ శ్రమలు అనేక విధాలుగా ఉన్నాయండి. ఇది 13వ అధ్యాయము 7వ వచనం తర్వాత నుంచి కొన్ని శ్రమలు ఇంకా చూడండి. అది కాదమ్మా, ఇదిగో మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించేదారు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించేదారు, మీరు వారికి సాక్షి సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడే వాళ్ళను, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోదురు. ఇక్కడ ఎలా జరుగుతుంది అని అంటే, ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మనల్ని హింసించరండి. మనతో ఉన్న మన సహోదరులే, మనతో ఉన్న మంచి స్నేహితుడే మనకి దుష్టుడైపోతాడు, మనతో ఉన్న తోబుట్టువే మనకి శత్రువు అయిపోతాడు, మనతో ఉన్న మన చెల్లె మనకి శత్రువు అయిపోతుంది. ఇవన్నీ వస్తున్నప్పుడు ఏంటి మీకు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎవరు కనపడలేదా? ఏంటి ఈమె నా చెల్లెనా లేకపోతే ఈమె నాయన్నేనా? ఇప్పుడు ఎంతమంది అన్నదమ్ములు ఈ రోజుని చాలామంది నేను విన్న స్టోరీలు చెప్తున్నానండి. మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు కలిసి, ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకుంటూ ఉన్నారు. పైకి ఇప్పుడు పాస్టర్ గారు మాట చెప్పారు ఇక్కడ, ఇప్పుడు పైకి మనం అన్నీ ఏమన్నట్టుగా కనపడుతున్నాం, కానీ మన లోపల ఉన్నటువంటి ఆ దుష్ట శక్తి ఉంది చూసారా, అది బయటకు రావట్లేదు ఇంకాను. అది ఎప్పుడు కనపడుతుందో తెలుసా అండి? సమయం వచ్చినప్పుడు కనపడుతుంది, నిన్ను ఎప్పుడు అంతమొందించాలనుకున్నప్పుడు కనపడుతుంది. అలాగా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా విషమించిపోతున్నప్పుడు, ఓకే, నీకు 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 కలవరం పుట్టినప్పుడు నువ్వు ఏం చేయాలని ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నావు, నీ కలవరం ఎలా పోగొట్టుకోవాలి, నువ్వు నీ కలవరాన్ని ఎలా పోగొట్టుకోవాలి? నీ నుండి ఇంత కలవరం వచ్చేసిందే, ఇంత పరిస్థితి వచ్చేసిందే, రేపొద్దున్న నేను చనిపోతున్నాను అన్న సమస్య నీకు తెలిసిపోయిందే, అప్పుడు ఎలా ఉంటుంది? నీ కలవరం ఎక్కువైపోవాలా? లేదు, అసలు కలవరం మనకి ఉండకూడదు. ఎవరి అందు విశ్వాసం ఉంచాలండి? యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచండి. శిష్యులారా, మీరును నేనును కలిసే బ్రతుకుతున్నాం ఇక్కడ, ఓకే. నాకును శ్రమలు వచ్చాయి, నేను ఎలాగైతే శ్రమలు పొందుతున్నానో, నేను ఎలాగైతే శ్రమలు పొంది ఇక్కడ మరణం పొంది మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో, మీరు కూడా నా వలె శ్రమలు పొందవలసినటువంటి అవసరం ఉంది. ఇది చెప్పుకోవాల్సింది క్రైస్తవుల గురించి. అంతే తప్ప, అమ్మా నువ్వు వస్తావా, నీకు దేవుడు
నేను అవి కాదని అంటలేదు. ఏంటంటే నీకు నీ 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 కష్టాలు తీర్చేస్తాడు, నీ బాధలు తీర్చేస్తాడు, నీ అనారోగ్యం తీర్చేస్తాడు, నీకు ఇంకేముండదమ్మా, నీకు ఏ ఇబ్బంది అని చెప్పే బోధ ఇక్కడ జరగట్లేదు. యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో మనం ఇలాంటి గ్రహింపు లేకుండా బ్రతికిపోతున్నామేమో, ఇలాంటి చూసి చూడనట్టుగా చదవనట్టుగా మనం వెళ్ళిపోతున్నామేమో. ఇందులో ఏమంటున్నాడు, ఒక్క వచనంలోనే మనకు తెలిసిపోయింది. మీలో ఏమంటున్నాడమ్మా, 14వ అధ్యాయము కదాబా, మొదటి వచనమే యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, మీరు మీ హృదయమును కలవరపడనీయకుడి. ఓకే, మీరు కాదు అక్కడ కావాల్సింది, మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. మీ హృదయం ధైర్యంగా ఉండాలండి. మీ హృదయం కలవరపడిపోయింది అనుకోండి, దేన్ని జయించలేరు, దేవుని కూడా జయించలేరు. అంతే కదా. ఇప్పుడు ఒక సందర్భం, ఒక సన్నివేశం చూపిస్తాను మీకు. నిజంగా హృదయం దేవుని పట్ల ఉంటే ఎంత గొప్ప కార్యం జరుగుతుందనో అక్కడ వేల సంఖ్యలో ఉన్నారండి, వేలు కూడా కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు. ఫిలిస్తీన్లు ఉన్నారు, మన ఇశ్రాయేలీలు కూడా అక్కడ వేచి ఉన్నారు. అక్కడ నిలబడ్డటువంటి ఆజానుబాహుడు ఒకడు కనపడుతూ ఉన్నాడు అక్కడ ఆ అందరి మధ్యలోను. ఎవరమ్మా? గొలియాతు కనపడుతూ ఉన్నాడు. మరి ఇంత బాడీ ఉండి ఇంత మరి అన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళు అక్కడ అందరూ కనపడుతూ ఉన్నారు. కానీ ఆయన చూసేటప్పటికి భయము ఎక్కడ లేనటువంటి భయం. ఆయన కొట్టగలుగుతున్నా, ఆడేంటి అలా ఉన్నాడో, ఆడేంటి మనిషి ఆయన అని ప్రతి ఒక్కరు ఈ సౌలు రాజు అడుగుతూ ఉన్నాడు, అందరినీ అడుగుతూ ఉన్నాడు, ఎవరు రండి, ఏమిస్తారంటున్నాడు, మీకు 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 ఆస్తి ఇస్తారని అంటలేదు, మీకు ఏమిస్తారంటున్నాడండి. అది అంటే ఆస్తి అయితే కొద్దిగా ఆస్తి ఇవ్వచ్చు, లేకపోతే రాజ్యం అయితే ఒక రాజ్యం ఇవ్వచ్చు. కానీ కూతురు ఇచ్చేసాడు అనుకోండి, వాళ్ళ అమ్మాయిని ఇచ్చాడు అనుకోండి, సమస్తము ఇచ్చేసినట్లు లెక్క. నేను సమస్తమును ఇచ్చేదలుచుకున్నాను, రండి ఇక్కడికి, ఎవరు వస్తారో రండి అంటుంటే ఈ అజానుబాహులుగా ఉన్నటువంటి ఈ బాడీ బిల్డర్స్ ఎవరైనా వచ్చారండి అక్కడికి, ఎవరైనా ముందుకు వస్తున్నారా? అందరూ నువ్వేలంటే నువ్వేలన్నట్టుగా అక్కడ ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారే తప్ప ఏమి. ఇంతలో వచ్చాడు పొట్టిగా చిన్నగా ఉన్నటువంటి ఒక బాలుడు. ఎవరు నమ్ముకున్న ఈ బాలుడు, ఎటువంటి బాలుడు ఈ బాలుడు? చూసారా, మీ హృదయము మీ 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 బాడీని చూడదు, మీ శరీర అవయవాలను చూడదు, మీ అందాన్ని చూడదు, మీకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూడదు. మీ హృదయం మాత్రమే దేవునికి ఇస్తే, దేవుని కోసం బ్రతికితే, దేవుడే నాకు అనుకున్న హృదయం కనుక మీకు ఉంటే కనుక గొలియాతు కాదు కదా, అట్లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా సరే దేవునికి ఇచ్చినటువంటి నీ హృదయము ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా అండి. అతనిలో ధైర్యం ఎక్కడుందండి, అతను కొట్టగలిగే శక్తి ఎక్కడుందండి. ఏమిచ్చుకుని కొట్టినా కొట్టలేడు, కనీసం అతని దగ్గర ఉన్న కత్తి కూడా ముగిలేకపోయాడంట ఈ దావీదు. దేవుడు ఇచ్చే జ్ఞానం మీకు ఆ హృదయం ఎప్పుడైతే ఉందో, మీ హృదయం కలవరపడకుండా ఉండవలసింది మీ శరీరం కాదు, వణుకుపోతాం కాదు. ఎందుకు వణుకుతాం? మన హృదయం నిబ్రంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా వణకడు. మన హృదయం నిబ్రంగా ఉన్నప్పుడు చూపు బాగుంటుంది. మన హృదయం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడు, దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు, చూపు మాట అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఏ మాత్రమో జంకడు. మరి ఇది ఎంత ఉన్నాడు ఏంట్రా, ఏంటిలో ఉన్న గొప్పతనం. అందుకనే అంటున్నాడు కదా, సున్నతి లేని ఫిలిస్తీయుడు సజీవుడైనటువంటి నా దేవుని ముందర యాపాటి వాడి వీడు అని సవాలు విసిరాడమ్మా. చిన్నపిల్లడు సవాలు విసిరితే ఏమంటున్నాడు, వీళ్ళందరికీ ఇంకా ఆశ్చర్యపోయి చూస్తాను అన్నారు. ఈ పిల్లాడు చెప్పే మాటలకి, ఈ డైలాగ్స్కి అవతల నుంచి ఏమి రెస్పాన్స్ లేదు ఆడి దగ్గర. ఆడెలా గంభీరంగానే ఉన్నాడు తప్ప ఏమీ లేదు. సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటే కనీసం నా దేవుడిని కూడా ఎప్పుడు కూడా ఎరగనటువంటి వీడు సజీవుడైనటువంటి నా దేవుణ్ణి పై యుద్ధం చేయటానికి ఏపాటివాడు వీడు అంటే ఈడేపాటివాడు అని వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్న సమయంలో దేవుడిచ్చినటువంటి జ్ఞానం చిన్న రాడుతోటి, అంత రాడు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, నీకు చిన్న మాటతోటి నీ చుట్టూ ఉన్న అపవాది శక్తులన్నిటినీ కూడా అది అన్నమాట అండి. అది చేయగలిగితే మనం, అది నిబ్బరం కలిగినటువంటి హృదయం, అది ధైర్యం కలిగినటువంటి హృదయం, అది దేవుణ్ణి సంపూర్ణంగా కలిగినటువంటి హృదయం. అటువంటి హృదయము నీకు కలిగినట్లయితే నీవు ఎలా ఉంటావమ్మా? చాలా నిబ్బరం కలిగి ఉంటావు, చాలా ధైర్యంగా. ప్రపంచంలో నిన్ను జయించేవాడు ఎవడు లేడన్నంతగా అంత ధైర్యంగానే ఉంటావు. ఎన్ని సింహాలు వస్తే లాభం ఏంటి అక్కడ?
ఎన్ని సింహాల మధ్యన పడైతే లాభం ఏంటి? కొన్ని ఒక సందర్భంలో అయితే ఆ సింహాల మధ్యన పడేస్తున్నప్పుడే అవి ముక్కలుగా చేసుకు తినేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ గుండె ధైర్యంతో ఉన్నటువంటి చిన్నపిల్లడు అక్కడ యవనస్తుడు దానియేలు ఏమంటున్నాడు? ఏమవ్వలేదు అతనికి, అసలు ఏమవ్వదు అంతే అమ్మా. వంటి హృదయంతో నిబ్బరం కలిగినటువంటి దేవునిని సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి హృదయంతో నీవు నేను గనక నిలబడగలిగితే ఏ సమయంలోనైనా సరే ఆ నిబ్రత ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అంతే వస్తుంది. నేను పోతానా దేవుని దగ్గరికి వెళ్తాను, జయిస్తానా దేవుని శక్తులన్నింటినీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా నేను జయిస్తాను. నిజంగా ఒక్క వ్యక్తి, ఆ చార్లెస్ అన్న వ్యక్తి అక్కడ చనిపోతే ప్రపంచం అంతా తిరిగి వచ్చేసింది ఒక్క నిమిషంలో. ప్రపంచం అంతా గగ్గోలమనిపోయింది ఏకంగా. అప్పుడు దాకాను అసలు ఆ వ్యక్తి ఎవరన్నది ప్రపంచానికి కనపడలేదండి. ఒక పగడాల గారు ఆ వ్యక్తి ఎవరన్నది మన రాష్ట్రంలోనే కనపడేది. కానీ ఈ చార్లెస్ అన్న వ్యక్తి అలా మొత్తం గ్లోబ్ అంతా చుట్టూ వచ్చేసింది ఏకంగానండి. ఏ మూలైనా సరే అతని గురించి చెప్పుకున్నారంట. ఎంత గొప్ప సంగతి! దేవుని బిడ్డలు అలాంటి ధైర్యం కలిగి, అలాంటి హృదయం కలిగి బ్రతికితే నువ్వు ప్రపంచాన్ని జయించినట్లు లెక్క, నువ్వు ప్రపంచానికి దేవుని సువార్త ప్రకటించినట్లు లెక్క అనమాట అమ్మ. నా శరీరం బాగోలేదండి, నేను బలవంతుని కాదు, నాకు అంతే అండి, నాకు కలవరం ఎక్కువ, నేను కలవరం, నాకు కుంతి మా ఇంట్లో ఏదైనా అయితే నేను కలవరం అండి తట్టుకోలేనండి అని అన్నప్పుడు, కలవరం నీలో నీ బలహీనతను బట్టి, నీ హృదయం దేవునికి సంపూర్ణంగా ఇవ్వలేనటువంటి పరిస్థితిని బట్టి, నీ విశ్వాసాన్ని నువ్వు సన్నగిలిపోతున్న రీతిని బట్టి, నీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్న రీతిని బట్టి, దేవునిపై పూర్తిగా పడనటువంటి రీతిని బట్టి, దేవుని కొరకు నువ్వు సంపూర్ణంగా బ్రతకట్లేదు. నీ హృదయాన్ని దేవుడు మన శరీరాన్ని అడుగుతున్నాడమ్మా, నీ హృదయము నాకు ఏము, ఓకే అంతే చాలు, అంతకు మించి దేవుడికి ఏం అక్కర్లేదు అనమాట. సో ఇదే మాటలు కూడా దేవుడు చెప్తున్నాడు అంటే మత్తయి సువార్తలో దేని గురించి చెప్తున్నాడంటే నా రాకడ కోసం చెప్తున్నానని అప్పుడు చెప్తున్నాడు అనమాట అండి. మీ హృదయం ఎందుకు కలవరపడుతుందయ్యా, ఏంటయ్యా ఇవన్నీ ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని శిష్యులు చాలా అమాయకంగా అడుగుతున్నారు అనమాట అండి. ఆయన చెప్పే మాటల్లో అర్థం తొందరగా తెలియట్లేదు. ఏమని అంటున్నారంటే, ప్రభువా ఇక్కడ రాతి మీద రాతి కట్టినాడు. ఈ మధ్యకాలంలో ఎవరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే అండి, అక్కడ ఉన్న అందాన్ని అంతటినీ కూడా, అక్కడ కట్టిన కట్టడాలన్నింటినీ కూడా ఎంతో మన దగ్గర ఉన్నటువంటి ఫోను ఏదో ఏమంటారంటే సెల్ఫీలా, ఈ సెల్ఫీ తీసో ఏ వీడియో తీసో పెట్టేస్తున్నారు. ఎంత సుందరంగా ఉన్నాయి చూడు అన్నట్టుగా మనకి ఎంతో అద్భుతం కనపడుతున్నాయి. అప్పుడు శిష్యులు అదే అంటున్నారు అనమాట అండి, ప్రభువా ఇంత అందమైనటువంటి పట్టణాల్లో ఇంత ఇలా ఉన్నాయి కదా, ఎందుకని ఇంత ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ అని అంటే అందుకే చెప్తున్నాడు అనమాట. ఇవి ఒక దినాన్ని ఒక రోజు కనపడవు, మరుగైపోతాయి, కూలిపోతాయి. ఏమండి నిన్న ఎక్కడ వచ్చిందండి ఇది సునామీ? చైనా, ఇక్కడ ఫిలిప్పీన్స్లోను కదా, చాలా అనేక వేల మంది చనిపోయారు. మరి ఈ రోజుని చైనా కడుతుందండి కట్టడాలు, భయంకరమైన కట్టడాలు, ఇంకా అనేక యూరోప్ దేశాలు. ఈ కట్టడాలన్నీ కూడా ఉండవు. అందుకనే ఇవన్నీ కూలిపోతాయి, ఇవన్నీ పడిపోయి నాశనం అయిపోతున్నాయి. ఈ నాశనం అయిపోతున్న సమయంలో నీకు ఏం అర్థం కావాలి? నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడకుండా ఉండాలి. నీ హృదయము నాకిమ్ము, నీ హృదయంతో విశ్వాసంగా బ్రతకట ప్రయత్నం చేయి. మనం ఏమీ చేయవసరం లేదండి. మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని, దేవా నీ చిత్తమైనట్లయితే ఈ బిడ్డ బ్రతుకుతాడు, లేకపోయినట్లయితే నేను లేచి స్నానం చేసి భోంచేస్తాను. ఎవరు చెప్పారా పని మాట? హల్లెలూయా. చేసారా? అలా ఉండాలి ధైర్యం అంటేనే, అలా ఉండాలి దేవునిపై నమ్మకం అంటేనే. అర్థమైందమ్మా? ప్రార్థన చేశాడు మోకాళ్ళుని గోనుపట్టు కట్టుకుని, ప్రభువా ఈ బిడ్డను, చిన్న బిడ్డ నాకు కావాలి, నాకు ఇస్తావా లేదా అని చాలా ప్రాధాయపడ్డాడు అనమాట. దేవుడిని మామూలుగా అడగలేదు ఇంకా అసలు. బట్ దేవుడికి అది కావాల్సింది. నీలో నిబ్రత కావాలి, నీలో ధైర్యం కావాలి. అయ్యో ప్రభువా నాకు ఇస్తానన్నావు, నేను నీకోసం ఇలా బతికాను, అలా బతికాను, నేను ఇన్ని కార్యాలు చేశాను, అంత గొప్ప చేశాను. అదే కదా శిష్యులు చెప్తున్నారు, ప్రభువా నేను ఇన్ని దయ్యాలు వెళ్ళగొట్టాను, అన్ని చేశాను, ఇన్ని చేశాను, ఏంటి ప్రభువా నాకు ఇలాగైపోయింది నా బతుకు? ఎవరు బ్రతుకైనా అంతే. నువ్వు బిషప్వా పెద్దవాడు ఏమైనా సరే విశ్వాసకి నాకు నీకు ఏమీ తేడా ఉండదు. అందుచేత మీరు మీ హృదయములను కలవర పడనీయకండి. చాలా విపత్తులు వస్తున్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేకుండా క్రైస్తవుడు దేవుని రాజ్యంకు వెళ్ళుట అసాధ్యము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కష్టాలు లేకుండా, లేకపోతే మరి శ్రమలు అనుభవించకుండా, ఈ మాట కరెక్ట్, శ్రమలు అనుభవించకుండా
క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళడం అసాధ్యము. నీది పూలబాట కాదు, క్రైస్తవ జీవితం ముళ్ళబాట. ఈ మాట ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంటే దేవుని దగ్గరికనే బ్రతుకుతా ప్రయత్నం చేస్తాం. ఏ మాత్రమో ఎడబాటు దేవునికి ఇవ్వం. మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? మీ విశ్వాసం, మీ హృదయం విశ్వాసంతో నిండిపోవాలి. ప్రభువా, ఈరోజు నేను ఇల్లు కట్టుకుంటున్నానా, ఇక్కడ ఆగిపోయిందా? నీ చిత్తం, ఇక్కడితో ఆగిపోతే ఆగిపోయి, నాకేం భయం లేదు, నేనేం భయపడను, నువ్వేస్తావు. అందుకనే కదండి యోబుకి ఎంత ధైర్యం అది నిజంగా కావాల్సినటువంటి ధైర్యం. ప్రభువా, ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట, ఇది నువ్వు ఇచ్చావు, యెహోవా ఇచ్చాను, ఆయనే తీసుకున్నావు. ఆయన నామకే. ఈ రోజున ఎవరైనా సరే అండి ఈ మాట రావట్లేదు. అరే, ఎంత గొప్పగా ఉన్నవాడు ఇలా పడిపోయాడు, ఇదికిలాగ అయిపోయాడు. దేవుని చిత్తం ఒక్కసారి అలాగవుతుంది. ఎంత గొప్ప స్థితికైనా నిన్ను క్రైస్తవ్యంలో గొప్ప స్థితికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. గొప్ప స్థితికి వెళ్ళినా నువ్వు భూమిని మర్చిపోవలసిన, బూడిదని మర్చిపోవలసినటువంటి అవసరం లేదు. నీ కన్నిటిని మర్చిపోయి, నీ మోకాళ్ళ అనుభవాన్ని మర్చిపోవలసినటువంటి ఆవశ్యకత లేదు. నీ హృదయం ఖచ్చితంగా దేవుని కొరకే ప్రాధేయపడాలి. నీ శరీరం ఏమైపోయినా పర్వాలేదు. అర్థమైందమ్మా? దయచేసి ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఈ మాటకు సందర్భించి 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఎన్ని విపత్తులు జరగబోతున్నాయి. కుటుంబంలో అలరలు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ అలరలు, నీకు ఇబ్బందులు, కష్టాలు నీ వేటిని ఎన్ని కష్టాలు రాని నిన్ను ఊచకోత కోసేని నీ హృదయం, నీ మనసు మాత్రం ఎవరితో మాట్లాడుతూ ఉండాలి? నా ప్రభు అయిన యేసయ్యతోటి. నా ప్రభు కష్టాలు పడ్డాడు, నా ప్రభు నాకు ముందే చెప్పాడు కదా, నేను ధైర్యంగా ఉండొద్దా మరి ఇప్పుడు? అంతేనా? లేకపోతే కొంచెం అంత కష్టం వచ్చేటప్పటికి పరిగెట్టుకుని, పాస్టర్ గారు రాత్రి మాకు కష్టం వచ్చింది, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇలా అడుగుతున్నారండి. రాత్రి మా గీత ఇది పెద్ద జోక్ అయిపోయింది, మా గీత తప్పిపోయింది, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఇంతటి అమాయకత్వంలో బ్రతకొద్దు, మంచిగా బ్రతకాలి, మంచి మాటలు నేర్చుకోవాలి. ఇలాంటి చూసి చూడనట్టుగా మనం వెళ్ళిపోతూ ఉంటామే. మరి మీ హృదయము దేని కొరకే కలవరపడుతోంది? దేవుని కొరకు కలవరపడుతున్నావా? దేవా, నా హృదయంలో కలవరాన్ని తీసేయి. ఏ ట్రబుల్ వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు నేను సాల్వ్ చేసుకుంటాను. ఎందుకనంటే అంత ధైర్యం గుండె నిండా నింపుకుని ఉన్నాను. గుండె నిండా నువ్వున్నప్పుడు నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. దేవుడు అట్టి భాగ్యాన్ని మన కలవరం తీసేద్దాం. ఇంట్లో ఉన్న కష్టాలని ఏవైనా సరే అండి, లోకం కొరకు అస్సలు బ్రతకొద్దు. లోకం నాది కాదు, నా చుట్టూ ఉన్న మనుషులు కూడా మనోళ్ళు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, నీ సాల్వేషన్, నీ రక్షణ నీ వ్యక్తిగతం. ఓకే, నీ రక్షణ నీ వ్యక్తిగతం, నీ ప్రార్థన నీ వ్యక్తిగతం. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నావో, నువ్వేం చేస్తున్నావో అది దేవుడికి నీకు మాత్రమే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి చెప్పవలసిన అవసరం కూడా లేదు. వేరే వాళ్ళతోటి పెద్దగా కొన్నిసార్లు మనం ఆడంబరాలకు వెళ్ళిపోతుంటాం. అంటే బాగా నేను ప్రార్థన చేస్తే ఎంత అయిపోతుంది, నేను చేయమంటావా ప్రార్థన, నీకు ఇది తగ్గిపోతుంది. ఆయన దగ్గరికి వెళ్తే ఈయన దగ్గర ఎక్కడికి అక్కర్లేదండి. మీరుగా ధైర్యంగా ఉండాలి, కలవరపడకుండా ఉండండి. మీ హృదయాన్ని దేవునికి అర్పించండి, దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. ఓకే, ఏ ఆలోచన ఇవ్వాలో ఏమి ఇవ్వాలో మీకే దేవుడు మాట్లాడతాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థనతోటి ముగించుకుందామా? ఒకసారి అందరం లేచి నిలబడదామా? హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం ప్రభా. దేవా, ఈ రాత్రికాలంలో ప్రభువా, మరి ఏ సందర్భంగా ఈ ఆలోచనతో నీ సన్నిధానానికి మేము నడిపింపబడ్డామో మరి మాకైతే తెలియదు. మాకైతే ఆ భాగ్యం దొరికింది. ఈ రాత్రికాలంలో నీ మాటను ప్రత్యేకంగా ధ్యానించగలిగే ధన్యత మాకు దక్కింది. మా హృదయాలు దేని కొరకు కలవరపడుతున్నాయో ఈ రాత్రికాలంలో తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చారు. ఈ లోకం మాది కాదు, ఈ లోక భోగాలన్నీ మాయి కాదు. ఈ లోకమే ప్రభువా మీరు ముందుగానే చెప్పున్నారు. నేను ఏ రీతిలో అయితే నేను ఈ లోకంలో శ్రమలు అనుభవించి వెళ్తున్నానో మీరు కూడా నా వలే ఈ శ్రమలు అనుభవించవలసి వస్తుంది అని. అందుని బట్టే కదా ప్రభువా, మీ హృదయం నిబ్బరం కలిగి ఉన్నది కాబట్టి, మీ హృదయం తండ్రి కలవరం లేకుండా ఉన్నది కాబట్టి తండ్రితో సూటుగా మాట్లాడారు. అపవాదిని ప్రభువా మీరు జయించి, అపవాదిని చితక తొక్కి ప్రభువా మీరు వెళ్ళిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ బాటలోనే మేము కూడా ధైర్యంగా ప్రభువా మరి మీ కొరకే మేము జీవించడానికి సహాయం చేయండి.
తొట్టిల్లిపోయినటువంటి స్థితి. మా హృదయం మాత్రం నిండుగా ప్రభా మిమ్మల్ని పొందుకునే ఉండాలి తండ్రి. బలమైనటువంటి విశ్వాసం తండ్రి మాలో నిండిపోవటానికి సహాయం చేయండి అని అడుగుతుంది. మా ఇంట్లో ఉన్న సమస్యలు మాకు సమస్య కాకూడదు ప్రభా. మాకు ఏమి లేకున్నా సమస్య కాకూడదు ప్రభా. ఆహారం లేదా ప్రభా, సమస్య లేకూడదు. ఇంట్లో కలవరమా ప్రభా, సమస్య. ఇంట్లో ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రభా, అది సమస్యే కాకూడదు. నా దేవుడే నా కొరకు ఏదో ఏర్పాటు చేస్తాడు. ఆ నిబ్రత మాకు కలగాలి తండ్రి. ఆ ధైర్యం మాకు కావాలి ప్రభా. అవును తండ్రి, అట్టి భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మంటలో పడవేస్తున్నప్పుడు తండ్రి షడ్రకు మేషకు అబేద్నెగోలను పడవేస్తున్న వాళ్ళు సైతం చనిపోయారు, కానీ ఆ మంటల్లో పడ్డ వాళ్ళు మాత్రం ఏమీ కాలేదు ప్రభు. ఒక్క వెంట్రుకైనను కాలలేదు. ఎందుకని ప్రభు అంటే వాళ్ళకి ఏ మాత్రమును కలవరం లేదు. వాళ్ళ హృదయము కలవరంతో కాక మీతో ముడిపడి ఉంది కాబట్టి, మిమ్మల్ని ప్రభా హృదయం నిండా నింపుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ అగాధ స్థితిలో మమ్మల్ని ఏమీ చేయజాలవు తండ్రి. అగాధమైనటువంటి స్థితి మమ్మల్ని ఏమీ చేయజాలదు. కాబట్టి ఈ రాత్రి కాలంలో నిబ్బరం కలిగి మంచి హృదయంతో, నిబ్బరం కలిగినటువంటి హృదయంతో బ్రతకగలిగే భాగ్యం దయచేయమని ఇక్కడ ఉన్న ప్రియ బిడ్డలందరూ కూడా తండ్రి ఈ మాటలను బట్టి బలపరచబడాలి. దేవా, ఈ మాటలను బట్టి మేము ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అవును ప్రభువా, మా హృదయం మాత్రం మీకు ఇవ్వాలి తండ్రి. దేవా, మా హృదయంలోనే చెత్త అంతా నిండిపోతుంది. మా హృదయం అనే తలుపు మీ కొరకై తీయట్లేదు. అనేక సార్లు మీరు వచ్చి మా తలుపు దగ్గర మమ్మల్ని అంటే మాకు ఆలోచన చెప్తూ ఉన్నారు, నువ్వు ఈవేళ నా సన్నిధికి రావట్లేదా, నువ్వు సమయం ఉండి కూడా రావట్లేదా నువ్వు అని మమ్మల్ని కలవరపెట్టినప్పుడు మేము ఆ కలవరాన్ని ఆలకించలేకపోతున్నాం. అదే ప్రభు మాకు కావాల్సినటువంటి బలము. అదే కదా ప్రభు మేము చేర్చుకోవాల్సినటువంటి బలము. ఓకే, ఆ రీతిలో మేము బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని ఇక్కడ ఉన్న ఎవరి బిడ్డలు కూడా ఆ రీతిలో బలంగా 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 ప్రభు మేము మా కొరకు కాదు ప్రభు, మీ కొరకే బ్రతకాలి తండ్రి, మీ కొరకే మరణించాలి ప్రభు. అప్పుడు మీతోనే జీవించగలం తండ్రి. అట్టి భాగ్యాన్ని ఇవ్వమని ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నా సహోదరుడికి ప్రభా తప్పుడుకి వందనాలు. ఆయన చేస్తున్న పరిచర్యను అంతటినీ ఇంకా బలపరచండి దేవా. ఎన్ని నిందలు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ బిడ్డ ఎంతో ఓపికతో మీ కొరకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆయన తోడుండి ప్రభా అడుగు తనతో పాటు వేయటానికి సహాయం చేయండి. అడ్డంకులు రాకున్నట్లు ఎవరైతే అడ్డగిస్తారో వారికి ప్రభా తీగటి ఏమనుందో ప్రభా నీ వాక్యాన్ని అడ్డగించేవారు కానీ లేకపోతే దానికి అపకీర్తి తెచ్చేవారు వారిని అంటే ప్రభా తిరగటి అంట వారిని మెడక కట్టి సముద్రం అగాధంలో పడేయబట్టున్నావు తండ్రి. అంటే ఎంత ఘోరమైనటువంటి స్థితి ప్రభా. అటువంటి అడ్డంకులకి మేము వెళ్ళకూడదు ప్రభా. అటువంటి అడ్డంకుల్ని సేవ చేసే వారికి మేము చేయకూడదు ప్రభా. అటు భాగ్యాన్ని వారికి తన కుటుంబానికి పరిచర్యలో ఉన్న అందరికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి శోధనలు కలిగినప్పటికీ కూడా మేము ధైర్యంగా మీ కొరకే జీవించడానికి మాకు ఈ రాత్రి కాలంలో నేర్పించారు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ కొరకు హస్తాలకు అప్పగించుకుంటూ ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవా ఇచ్చినటువంటి మంచి మాటను బట్టి మీ హృదయంలో కలవరపడని మీరు నాయందు విశ్వాసం ఉంచుడి. తప్పగా ఎటువంటి కలవరైనాను మీ యందు విశ్వాసం వచ్చినప్పుడు మేము జయం పొంది మీ కొరకై జీవించే భాగ్యం మాకు ఇస్తారని మేము నమ్ముచు ఈ రాత్రికాలంలో మీకే మహిమ మీకే ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు ఇంతవరకు మనం విన్నాం. మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరం అంటే మనకి సాధారణంగా గుర్తొచ్చేది భయంతో కలవరపడుతూ ఉంటాం, ఆందోళనతో కలవరపడుతూ ఉంటాం. ప్రభు అంటూ ఉన్నాడు మీ హృదయాలని కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపడనీయకుడు అంటున్నాడంటే విశ్వాసం ఉంచండి, కలవరపడనీయకుడి. నేను మీ కొరకు వెళ్ళుచు అన్నాను, కలవరపడనీయకుడి. మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా తిరిగి వస్తాను, మీ హృదయాలని కలవరపడనీయకుడని యోహాను సువార్తలో మాటలన్నీ కూడా చదవండి. చాలా అమూల్యమైనటువంటి మాటలు దాంట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కలవరపడనీయకూడదు మన హృదయాన్ని. దావీదు చిన్నవాడే కానీ హృదయాన్ని కలవరపడనివ్వలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. దానియేలు కూడా కలవరపడలేదు. సింహాల గృహలో వేసినప్పటికీ ధైర్యంగా ప్రార్థన చేశాడు. పౌలు శీలలు సరసాల్లో వెళ్ళినప్పటికీ వారి హృదయాలు కలవరపడనివ్వలేదు, ధైర్యంగా వారు స్తుతించారు, ప్రభుని మహింపరిచారు. యోబు ఉన్నదంతా కోల్పోయినా కలవరపడలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న సమస్తము ఆయనకు మాత్రమే మహిమ అని మహింపరిచాడు.
ఈ విధంగా మనం కూడా మహింపరిచేవారంగా ఉండాలి. మన హృదయాలను ఎప్పుడూ కూడా కలవరపడనివ్వకుండా ధైర్యంగా నిబ్బరం కలిగి మనం ముందుకు వెళ్ళాలని చెప్పిన మాటలను బట్టి అన్నికి ప్రత్యేకమైన వందనాలు. మాటలు ఎవరు కూడా విడిచిపెట్టకండి. మీ హృదయాలను కలవరపడనివ్వకండి. మనలో ఉన్న కలవరాలు చాలా ఉన్నాయి. కలవరాలు ఈ లోకంలో లోకానుసారంగా మన హృదయాల్లో చాలా కలవరాలు ఉన్నాయి. ఎవరన్నా ఎక్కడన్నా చూడకూడని ప్రాంతాల్లో చూసారంటే మనలో స్టార్ట్ అయిపోద్ది కలవరం. అయ్యో వీడు చూసేసాడు, ఇంకా అదే కలవరం, అదే భయం, అదే ఆందోళన మనలో ఉండేది. కానీ ప్రభు లోకానుసారంగా ఉన్నటువంటి కలవరం కొరకు చెప్పట్లేదు, కానీ ఆత్మానుసారంగా ఉన్నటువంటి కలవరం కొరకు చెప్తూ ఉన్నాడు. మీ హృదయాన్ని కలవరపడినప్పుడు మన హృదయాన్ని కలవరపడకుండా ప్రభు కొరకు ధైర్యంగా ప్రతి పనిలో మనం ముందుకు వెళ్దాం. ఆయన ఇచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కానుకలు సమర్పించుకుందాం. పాడుచూ ఉండగా యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. ఎంతగానో వేచియుండిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా
పదముల చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ. పదముల చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేయా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేయా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా. ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా. ప్రియమారా నీతో ఉండని. హల్లెలూయా. అందులో మరి చక్కని మాటలు మరి మనం విన్నాం. కలవరపడనీయొద్దు. మన హృదయాన్ని కలవరపడకుండా ప్రభువుకి సమర్పించుకుంటే గొప్ప ధైర్యాన్ని ప్రభు ఇస్తాడు. మనకు కలవరం వచ్చినప్పుడల్లా మనం మోకరించి ప్రార్థిస్తే మన హృదయాన్ని ధైర్యపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడు. ఆయన ఎంతోమంది భక్తులు ఎన్నో సమస్యల్లో ఇబ్బందుల్లో ఆయన స్తుతించి వారి హృదయాన్ని ధైర్యపరుచుకున్న భక్తులను మనం చూసాం. ఆ విధంగా మనం కూడా ధైర్యంగా కలవరపడకుండా ఆయన కొరకు ఆయన పని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా కలవరపడకుండా మనందరము కూడా నిలబడదాం. ఆయన మన కొరకు వెళ్ళి ఉన్నారు, స్థలాన్ని సిద్ధపరిచి మరలా మన కొరకు తిరిగి రాబోతున్న రారాజు కనుక మన హృదయం ఎప్పుడు కూడా కలవరపడనీయకుండా ధైర్యంగా నిబ్బరం కలిగి ఆయన కొరకు ఆయన పని కొరకు మనందరం కూడా ప్రయాసపడదాం, ప్రార్థించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా ఇదిగో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి నేను ఇదిగో ప్రభా నీ దాసుడి ద్వారా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. మా అందరికి కావలసిన మాటలు నీ కుమారుడు ద్వారా నాయన మా అందరికి వినిపించారు. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఎవరి హృదయం కలవరపడుతూ ఉందో ప్రభా ఏ సామెల తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. కలవరపడనీయకుడు మీ హృదయాన్ని ధైర్యపరచుకొని నిబ్బరం కలిగి ఉండని మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దావీదు చిన్న పిల్లవాడు ప్రభా నాయన హృదయం కలవరపడలేదు కానీ ధైర్యంగా నిబ్బరం కలిగి అడుగు ముందుకు వేసి గొప్ప విజయాన్ని సాధించాడయ్యా. ఇదిగో తండ్రి ఆ విధంగా మేము కూడా ఉండటానికి మీరు సహాయం దయచేయండి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను అంతా కోల్పోయిన యోబు తండ్రి ఏ విధంగా నిబ్బరం కలిగి ధైర్యంగా కలవరపడకుండా ఉన్నాడో ప్రభా నేను అటువంటి నాయన మంచి హృదయాన్ని మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు నాయన. ఇది ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇది మాటలు విడిచిపెట్టకుండా ప్రభా దినదినం మనదినం ఎవరు వేసుకుంటూ సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇదిగో వచ్చిన బిడ్డలు ప్రభా ఎంతవరకు నాయన ఇదిగో నీ సన్నిధిలో ఆరాధించారు, స్తుతించారు, వాక్యాన్ని మాటలు విన్నారు ప్రభా. ఇదిగో నాయన తీసుకొచ్చినటువంటి కానుకలు సమర్పించారు. నేను సమర్పించిన ప్రతి అస్థానం మీరు దీవించి ఆశీర్వదించండి. నూరంతల ప్రతిఫలన వరకు దయచేయండి. ఇది ఈ పరిచయాన్ని ఇంకా అభివృద్ధిలో నడిపించండి ప్రభా. అందరూనైనా కలవరపడకుండా మంచి హృదయాలు కలిగి సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడానికి సహాయం దయచేయండి. త్వరలో జరిగే యానివర్సరీ కూడుకులో మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీరు ఆదరించి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. శుక్రవారం దినాన ప్రభా ఇంకా అమూల్యమైనటువంటి మాటలు మేము అందరం వినడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా సంఘంలో ప్రతి ఒక్కరిని బలపరచండి. ఆయనకి స్తోత్రాలు. నీ పని కొరకు ప్రయాసపడడానికి సహాయం దయచేయమని. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. పనులు లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మంచి పనులు దొరకడానికి మీరు సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రెన్యువల్ అవడానికి మీరు సహాయం దయచేయండి. ఎవరి హృదయంలో ఏ ఆలోచన ఉందో సమస్తం మీకు తెలుసు ప్రభా. ఇదిగో ఒట్టుగా వచ్చారేమో హృదయాల నిండుకిన ప్రభాకు తీర్మానంతా తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయండి. మరలా శుక్రవారం దినాన్ని మేమందరం కలిసి నీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేయమని. ఎంతవరకు ప్రభా జరిగిన కొడుకులో మీరు తోడుగా ఉన్నందుకు, కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన.
పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి మీద నెరవేరిన గాక. మనదిన ఆహారం మేము మాకు దయచేయండి, చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవయన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మైన సహవాసము సమాధానం ఈ ఆదివారం దినంలో కూడా ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతం దీవెన ఆశీర్వాదం సంతోషం సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికి అనుగ్రహించిన గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభునేసు రక్తమే జయం, ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.